హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. మార్నింగ్ అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి ఫోర్ ఫోర్ కదా సారీ 6:40 అవుతుంది. మార్నింగ్ లేచి ఇంకా పిల్లల్ని ఇంటి దగ్గరనే ఉంచినామంట. అమ్మ వచ్చింది, ఇంకా అమ్మ దగ్గర పిల్లల్ని బట్టి మేము హైదరాబాద్లో బల్కంపేట ఎల్లమ్మ ఉంది కదా, అక్కడికి వెళ్దామని ఈయనైతే మార్నింగే ఇంక వెళ్ళినామన్నమాట. 6:40 అయింది. ఇంకా వచ్చేసినామండి. దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి మొత్తం పావురాలు అనమాట. అక్కడ మొత్తం గింజలు కొనుక్కొని మరీ వాటికి వేస్తారంట అక్కడ. కాకపోతే ఇంకా పిల్లలు ఇంకా ఇంటి దగ్గర మళ్ళీ ఏడుస్తారేమో అని చెప్పేసి వెళ్తున్నామంట. ఫస్ట్ టైం పిల్లల్ని ఇద్దరిని వదిలేసి రావడం. మేమైతే ఇంకా ఎక్కడ ఆగకుండా అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ కదా, ఇంకా పిల్ల కుట్టి లేవలేదు. విరాట్ అయితే లేచింది. ఇంకా స్నాక్స్ ఇప్పించేసి వచ్చినామంట. ఇంకా వెళ్తున్నాము, ఇంకా దగ్గరలో ఉన్నాము. వెళ్తుంటే ట్రాఫిక్ అయితే అమ్మో మస్తు ఉంది అసలు హైదరాబాద్లో. ఇంకా బల్కంపేట్కి అయితే వచ్చేసాము. దగ్గరలో ఉన్నాం. దగ్గరలో అంటే చాలా దగ్గరలోనే ఉన్నాము. వచ్చేసింది బల్కంపేట అయితే. ఇక్కడైతే చూడండి వచ్చేసింది. ఇక ఎంతమంది అసలు అబ్బా ఫుల్ మంది ఉంటారు. బల్కంపేట వెళ్ళామంటేనే చాలా మంది అసలు. చూస్తున్నాం అన్నమాట మేము బండి ఎక్కడ పెట్టాలని చెప్పేసి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయనని అడుగుతున్నాడు ఈయన ఎక్కడ బండి పెట్టచ్చు అని చెప్పేసి. ఆయన వచ్చేసి ముందరికి పెట్టండి అని చెప్పిండు. ఈయన ఇంకా రా అని చెప్తున్నాడు. ఇంకా నేనైతే ఎక్కిన తర్వాత బండి అయితే ముందరికి అయితే తీసుకుంటున్నాము. కాకపోతే ఇది టెంపుల్ పక్క సైడ్. ఇక్కడ కొబ్బరికాయలు అవి ఇవి అని చెప్పేసి అమ్ముతారు. పూలు, ఇంకా ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులకు పూలదండలు, కొబ్బరికాయలు, ఆకులు, ఇంకా ఇది కూడా వేపాకు కూడా అమ్ముతారు ఇక్కడ. బొమ్మలు అవన్నీ. ఇంకా ఈయనను కూడా అడిగినాం అనమాట. అంటే తెలియదు కదా అంతా. ఇది థర్డ్ టైం అనమాట మేము పోయేది. బండి అయితే అక్కడ ఆపినాం. చెప్పులు వదలాలి కదా. ఈమె బండి దగ్గర వచ్చేసి చెప్పులు అయితే వదిలినాం. మా ఇంటిలాగే టెంకాయ ఇక్కడనే తీసుకుంటున్నాం, ఈమె దగ్గరనే తీసుకున్నాం. ఆమెను అడిగితే ఇట్లా బ్యాక్ సైడ్కి వెళ్ళండి బాబు అని చెప్పింది. ఇంకా అట్లకించి అయితే రౌండ్గా అవుతుంది అని చెప్పేసి బ్యాక్ నుంచి అయితే వెళ్ళినాము. ఇక్కడ దర్శనం అయిపోయి అందరు ఇక్కడ అయితే కూర్చుంటారు ఇక్కడ గోడ దగ్గర. కాకపోతే ఈరోజు సండే కదా, ఫుల్ ఉన్నారనమాట. మంగళవారం అయితే ఇంకా ఎక్కువ చూడండి అసలు. అక్కడ మనము ఫస్ట్ వచ్చే దారి అది. ఇక్కడ చూడండి అసలు ఫుల్ మంది ఉన్నారు. అదేమో ఫ్రీ లైన్ అనమాట. మేము టికెట్ తీసుకొని వచ్చినాము. ఇంకా పిల్లలు ఉంటారు కదా ఇంటి దగ్గర అని చెప్పేసి, ఏడుస్తారేమో, అమ్మని ఇబ్బంది పెడతారేమో అని చెప్పేసి వచ్చినాము. అయిపోయిందండి, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈసారి చాలా తొందర అయిపోయింది. ఒక 20 minutesలో బయట పడ్డాం. అసలు అంత ఈజీగా అయిపోయింది. ఫస్ట్ టైం ఇంత ఈజీగా కావడము. చూడండి ఇది లోపలనే వేరే అమ్మవార్లు పోచమ్మ అని చెప్పేసి వాళ్ళు ఇదిగోండి బోనాలు కూడా వేశారు అమ్మవారికి. బోనాలు ఇక్కడ సమర్పించాలి, లోపలికి అలో ఉండదు అని అనుకుంటున్నాను నేను. నాకు ఇంకా డీటెయిల్గా అయితే అంత తెలియదు. ఇక్కడ నేను బాగా గమనించిన ఇక్కడే అమ్మవారు అంటే ఎల్లమ్మ లాగా ఉంది. నాకెందుకో వెనుక ఇట్లా అమ్మవారికి ఉంటుంది కదా కిరీటానికి, ఆ విధంగా అయితే నేను అమ్మవారే అనుకుంటున్నా ఎల్లమ్మని. ఇంకా బయట టెంపుల్ అయిపోయాక, దర్శనం అయిపోయాక ఇక ఈ విధంగా బయటకు వస్తే ఇక్కడ కుంకుమలు, ఇంకా చేతులకు కట్టుకునే దారాలు, అమ్మవారివి ఫొటోస్ కానీ చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు, అండ్ ఇంకేంటి కుంకుమలు, పసుపులు, ఇంకా అమ్మవారివి చిన్న చిన్న విగ్రహాలు, చేతులకు కట్టుకునేటివి, ఇంకా స్టిక్కర్స్ అట్లా. ఇక్కడ చీరలు కూడా, ఈ చీరలదేమో కొంచెం పక్కకే. ఇంకా గంధం డబ్బలు ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. ఇక శివలింగాలు, శివయ్యలు, ఇంకా అన్నీ. ఇంకా మేమైతే టెంకాయ కొట్టలేదన్నమాట. మేము డైరెక్ట్ లోపలికి అసలు ఆటోమేటిక్గా తొందర వెళ్ళిపోయినాం. అసలు దర్శనానికి తొందర అయిపోయింది. ఇంకా టెంకాయ కొట్టలేదని చెప్పి మళ్ళీ గుర్తుకొచ్చి బయట మనం ఎంట్రీస్ దగ్గరనే టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. కాకపోతే ఇంకా మేము టికెట్ తీసుకున్నాం, ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా బయటకు వచ్చి ఏమంటారు టెంకాయ కొడుతుర్రు ఇక్కడ. వాళ్ళకు టెంకాయ ఇచ్చినాము. కాకపోతే వాళ్ళు తీర్థం కూడా పోయలేదు. వాళ్ళు అదే తీర్థం తీసుకొని బాటిల్లో నింపి హాఫ్ లీటర్ బాటిల్ ఉంటుంది, అది 50 రూపీస్ అని చెప్పేసి అమ్ముతున్నారు అదే తీర్థం దగ్గర. ఇంక ఇక్కడ బయటికి వెళ్తుంటే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు బొట్లు పెట్టేటోళ్ళు వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. ఇక్కడైతే ఒక ఆయన చూసే భయమైంది అనమాట నాకు. ఈయన వెనక పడుతుండేగా, ఈయననే అసలు వదులుతా లేడు ఆయన. లేవు ఇంకా అట్లాంటి వాళ్ళకి ఇచ్చి ఏం లాభం అండి, తాగుతారు ఉత్తిగా. ఆయన ఆల్రెడీ తాగేసే ఉన్నట్టున్నాడు. ఇంక మేము ఇప్పుడైతే ఎక్కడికి బండి దగ్గరికి వెళ్తున్నాము. ఇంకా ఇది నిన్న తీసిన కదండి వీడియో, అంత పర్టికులర్ చెప్పలేకపోతున్నా. ఇంకా
బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఏమన్నా మంది ఉంటారు అసలు. ఇంకా ఫోటో అయితే దిగినాము. ఖచ్చితంగా ఫోటోలు అయితే దిగుతాం కదా. ఫోటో నచ్చినది అయితే లైక్ చేయండి. ఫోటో బాగుందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా బయలుదేరినాం అన్నమాట మేము. బండి దగ్గరికి వెళ్ళాక బండి ఎక్కి ఇంకా మేము మెయిన్గా చెప్పాలంటే బస్కి రాలేదు హైదరాబాద్కి. నాగర్ కర్నూల్ టు హైదరాబాద్కి స్కూటీ పైననే వచ్చినాము. కంపల్సరీగా అండి ప్రతి వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, హెల్మెట్ అయితే ఖచ్చితంగా లాంగ్ జర్నీ చేసినప్పుడు హెల్మెట్ అయితే ధరించండి. చెప్పలేం కదా ఏ టైం ఎట్లుంటుందో. ఇదైతే టెంపుల్ చూడండి. టెంపుల్ ఇందాక చూసారా వీడియోలో, అది మొత్తం ఫ్రంట్ సైడ్ అనమాట టెంపుల్. ఇంకా మేము టెంపుల్ నుండి బయటికి వచ్చినాము. కాస్త కొంచెం దూరం వచ్చినాము. ఇంకా వస్తుంటే ఫోన్ చేసాం అనమాట. అమ్మకి ఫోన్ చేస్తే పిల్లలు ఎట్లున్నారో, పిల్లలు బాగున్నారు ఆడుకుంటున్నారని చెప్పింది. ఓకేలే అని చెప్పేసి ఇంకా ఇట్లకెంచి ట్యాంక్ బండ్కెంచి వచ్చినాం అనమాట మేము. అట్లకెంచి కొంచెం ఈజీయో లేకపోతే ఈయనకు తెలుసో అని అన్నాడు. ఇంకా మేమైతే ట్యాంక్ బండ్కెంచి వస్తుంటే ఇక్కడ అంబేద్కర్ ఉంటాడు కదండి. ఇదేమో వాటర్ది ఏమో అంటారు దాని పేరు. అది వాటర్కి అక్కడ సమ్మర్లో 300 అంటే ఒకరికి టికెట్, అది మాత్రమే తెలుసు. అంబేద్కర్ బొమ్మ చూడండి. అక్కడ సచివాలయం అక్కడికి వెళ్ళినాం. అది ఇక్కడ రైట్ సైడ్ అయితే సచివాలయం, ఇక్కడ సైడ్ ట్యాంక్ బండ్ అవుతుంది అనమాట. ఇంకా ట్యాంక్ బండ్ సచివాలయం ఇంకా అట్లా అవి ఇవి చూసుకుంటూ దారిలోనే కదా చూసుకుంటూ వచ్చినాం అనమాట. ఓకే, హైదరాబాద్ ఎంత చూసినా తక్కువే. అసలు నీకు 1 వీక్ అయినా సరిపోతుందో లేదో కూడా నాకు డౌట్ అనమాట. చూడండి, మీకు సచివాలయం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీకోసం అని చెప్పేసి వీడియో తీసున్నా. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ పేరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం అని చెప్పేసి ఉంది. ఇక్కడ దీపము ఏదో ఇది దీపం టైప్ ఉంది. దాని పక్కకి ఆపోజిట్లో దీపంలాగా ఉందన్నమాట. అది ఇంకా ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా ఫుడ్ వేస్తున్నారు. కాకపోతే హైదరాబాద్లో ఒక్కొక్క సైడు వేస్తూనే ఉంటారట. అయితే ఇక్కడ దీపంలాగా అని చెప్పినా, అక్కడ రోడ్డు పైన వెళ్ళే మనుషులు దాంట్లో కనిపిస్తున్నారు స్టీల్ దాంట్లో. ఇంకొకటి ఇక్కడ విగ్రహాలు తిక్కన్న, నన్నయ్య అని చెప్పేసి అన్నమయ్య ఇట్లా విగ్రహాలు పెట్టారనమాట. నేనైతే మొత్తం తీయలేదండి. ఇంకా బుద్ధుడు చూడండి. ట్యాంక్ బండ్ అంటే బుద్ధుడే. నేను అనుకున్నా బుద్ధుడు అంటే కొంచెం ఇక్కడ నార్కన్లు ఎట్లా ఉందంటే వెళ్ళొచ్చు దగ్గరికి, అట్లా కాదు, కొంచెం ప్లేస్ ఉంటుంది ముందర. కాకపోతే ఇది మరి చాలా దూరం ఉంది. బుద్ధుడు ఏమంటారు, ఓన్లీ రోడ్ పైనే ఉందన్నమాట. ఇంక ఇది వచ్చేసి ఇక్కడ ఒక వెహికల్ ఉంది చూడండి, అదేందో. ఇంక ఇక్కడ దిగుదాం అనుకున్నాం. కాకపోతే కొంచెం ముందుకెళ్తే మక్క బుట్టల్ని ఉడకబెట్టిస్తారు అనమాట. అమౌంట్కే ఇస్తారంటే ఫ్రీగా కాదు. మా ఆయన అయితే స్టార్ట్ చేసిండు వేసుడు. ఇంకా నేనే కదా వీడియో తీయాల్సింది. నేనైతే వీడియో తీసిండు అనమాట. ఇంకా మధ్యాహ్నం అయింది, 2 అవుతుంది. ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళినాం. ఇంకా వెళ్ళి ఏం తిందామని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నాము. ఈయనైతే లిస్ట్ చూస్తున్నాను అనమాట, అందులో ఏమేమి ఉందని చెప్పేసి. ఇంకా ఈయన వచ్చేసి చూసి బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చిండు. ఇంకా తినేసామండి. ఇంకా తిని ఇంకా ఇంటికి వెళ్ళినాము. మార్నింగ్ 6:40కి వెళ్ళి ఈవినింగ్ 3:40కి అయితే ఇంటి దగ్గర ఉన్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.